తిరుగులేదు ఈ లెక్కన తిరుగులేదు. ఫిరంగిపురం మండలం సత్తెనపల్లి వెళ్ళే మార్గ మధ్యంలో బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జి విషయమై గత ఒక 15 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాం ఆర్టీ న్యూస్ ఛానల్ తెలుగు నుంచి. అయితే ఈ వీడియో పెట్టినా కానీ అధికారులు ఎలాంటి స్పందన లేకుండా ఇలానే వదిలేశారు. ఆ వదిలేయటం వల్ల ఇప్పుడు చూస్తున్న ఈ బ్రిడ్జి మొత్తం పగిలిపోయి శుభ్రంగా అసలు ఎలాంటి వాహనాలు వెళ్ళటానికి కూడా మార్గ మధ్యలో లేకుండా పూర్తిగా ఇరిగిపోయి పగిలిపోయిన పరిస్థితికి వచ్చింది. అయినా కానీ ఇప్పటికైనా సరే అధికారులు ఎలాంటి స్పందన లేకుండా ఇక్కడ ఇది వెహికల్స్ ఎలా వెళ్తాయి అనే పరిస్థితి కూడా అర్థం చేసుకోకుండా వాహనాలు మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోవడం జరిగింది. మనం పాత విజువల్స్ అయితే చూసుకున్నప్పటికీ మీకు చూపిస్తానండి. ఆ పాత విజువల్స్లో వచ్చేసి కొద్దిగా చివర కొంచెం పగిలింది. ఆ పగిలింది కూడా అసలు కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అసలు దీనికి మరమ్మతులు అనేది కూడా చేయకుండా ఇలా కూలిపోయిన దాకా కూడా చూస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే చూస్తానికి కాదు, ఇప్పుడు చూస్తానికి కూడా రాలా ఏ అధికారి కూడా. ప్రజలు మొత్తం చాలా ఇబ్బందులు పడతా ఇక్కడ వెళ్ళే మార్గ మధ్యలో అంటే సత్తెనపల్లి వెళ్ళే వెహికల్స్ మొత్తం రోడ్ల మీద ఆగిపోతున్నాయి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే ఇక్కడ అంటే ఈ పనులకి వెళ్ళే పొలాలకు వెళ్ళే వాళ్ళు ప్లస్ తాళ్ళూరు, శ్రీరంగపాలెం, తక్కెలపాడు, సత్తెనపల్లి ఇలా వెళ్ళే రోడ్డు మార్గ మధ్యం ఇది. ఈ బ్రిడ్జి కూలిపోవటాన్ని ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్థానికులు ఉన్నారండి, ఈ స్థానికులను ఒకసారి అడిగి కనుక్కుందాం. అసలు ఈ బ్రిడ్జి ఏంది, అసలు ఇలా కూలిపోవటం గల కారణాలు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కూలిపోయినా కానీ అధికారులు పట్టించుకోకపోవటం, అసలు ఇది ఏందో ఒకసారి కనుక్కుందామండి. సార్ నమస్తే అండి, మీ పేరండి? హనుమంత్ రెడ్డి. సరే, బ్రిడ్జి కూలిపోవడం అసలు కూలిపోయింది కదా, ఇది వాహనాలు ఇవన్నీ ఇప్పుడు అన్ని ఆగిపోయి ఉంటున్నాయి కదా, ఎలా అసలు? అంటే ఇది మీరు పెట్టినప్పుడు మేము కూడా న్యూస్ చూసామండి. అయితే అప్పుడు అధికారులు స్పందిస్తారు అనుకున్నాము. మేము ఎక్కువ పర్సెంట్ ఈ ద్వారం నుంచి ఇటు నుంచే మేము రాకపోకలు సాగిస్తూ ఉన్నాం. తాళ్ళూరు, శ్రీరంగపాలెం వెళ్ళాలి, ఇటు నుంచి సత్తెనపల్లి వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గం. ఇంక వేరే మార్గం అంటే చుట్టూ తిరిగి రావాలంటే చాలా దూరంగా ఉంది. అప్పుడు స్పందిస్తారనుకున్నాము, చిన్నగా మరమ్మతులు చేస్తారనుకున్నాము. అలా మొత్తం బిజ్జు కుంగుతానే ఉంది. దీంట్లో ఇప్పుడు ఏంటంటే లోడ్ బళ్ళు వస్తున్నాయి. ఆ లోడ్ బళ్ళు రావటం వల్ల ఇది కనీసం ఆర్ఎండ్బి అధికారులు మనకి క్రిస్టమస్ పండుగ ఫిరంగిపురం ఈ 2-3 రోజుల్లోనే ఉంది. దానికి ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా చేస్తారనుకున్నామే కానీ ఎటువంటి స్పందన లేదు. లేకపోవటం వల్ల 2 రోజుల నుంచి బాగా లోడ్ బండ్లు ఎక్కువ రావటం వల్ల ఆటో మొత్తం కూలిపోయింది. నిన్న రాత్రి కూడా నేను వచ్చాను. రాత్రి వచ్చినప్పుడే చాలా డ్యామేజ్ అయింది. అప్పుడే అనుకున్నాను ఈ తెల్లారిపాటికి ఇది అవుతుందేమో అనుకున్నాను. ఈ ఫోటో నేను మళ్ళీ ఇటు వెళ్ళేటప్పటికే శాంతం పడిపోయి ఉంది. ఈ పడిపోయే టైంలో వెహికల్స్ ఏమన్నా రావడం జరిగిందా? వెహికల్స్ వచ్చి ఏమన్నా ఏదన్నా అంటే గాయాలు పాలవటం కానీ, వెహికల్స్ డ్యామేజ్ అవటం కానీ ఇలా ఏమైనా జరిగినాయా? అది ఏ కుందాం అయి ఉంటుందండి. మేమైతే ఆ టైం రాలేదు కాబట్టి మనకు అంతగా తెలియదు. అయితే నాకు తెలిసి లోడ్ బండి రావటం వల్ల ఎమ్మనే కుంగిపోయి ఉన్నట్టుంది. అది దాటిపోయి ఉంటుంది. అధికారులకు మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా చెప్పారా ఇట్లా జరిగిందండి, ఇట్లా బ్రిడ్జి కూలిపోబోతుంది అని చెప్పి మీరు ఎప్పుడన్నా చెప్పడం జరిగింది? నేనైతే చెప్పలేదండి. చెప్పుంటారు మనోళ్ళు, లోకల్ స్థానికులు ఎవరైనా కానీ చెప్పుంటారు. ఇప్పటికైనా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే ఇటు రాకపోకలు సాగుతాయి. లేదంటే ఇప్పుడు అటు కానీ మీరు ఇటు కానీ చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ గేటు పడటం వల్ల ఆగారు. లేకపోతే వెనకాల కానీ చూడండి ఎంతో మంది ఆగిపోవాల్సిందే. రాకపోకలు చుట్టూ మేడికొండూరు చుట్టూ అన్న తిరిగి రావాలి, ఇటు యామారం చుట్టూ అన్న మొత్తం చుట్టూ తిరిగి రావాల్సిందే. ఈ లోకల్గా అయితే బండి రాకపోకలు ఆగుతాయి. ముందు చాలకెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడతారండి. ఎందుకంటే అంత మిరదాటలు, మాగాళ్ళు పత్తి వేసుకొని ఉన్నారు. ఈ మొత్తం ఒకటే మార్గం అయింది, ఇంక రెండో మార్గం లేదు వాక్ కాబట్టి. ఇంకెక్కడ మళ్ళీ తూములేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ప్రజలు ఆ ఇబ్బందుల్ని తెలుసుకొని మనకి దగ్గరలో మళ్ళీ ఫిరంగిపురం క్రిస్టమస్ పండుగ ఉంది కాబట్టి కొంచెం అధికారులు త్వరగా స్పందించి యుద్ధ ప్రాతిపదికన మనకి ఇది చేస్తే కనుక త్వరగా మనం ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులు మనం కోరుకుంటున్నాం. ఇది చేసుకుంటారు. మన ఊరి పండగలాగా బాగా పెద్దగా సెలబ్రేషన్ రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా ఈ క్రిస్టమస్ పండగకి ఇక్కడ వస్తుంది. ఎందుకంటే చర్చి మన ఆంధ్రప్రదేశ్లోనే రెండోది ఇది. అంత పెద్ద చర్చి అండి. కాబట్టి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందులో ఇప్పుడు 150వ జయంతి ఉత్సవాలు కూడా బాగా చేస్తానికి అధికారులు సన్నాహాలు బాగా చేస్తున్నారు చర్చి తరఫున. కాబట్టి ఆ టైంలో ఇది జరగడం అనేది కొంచెం మనకి చాలా బాధాకరం. ఇప్పుడైనా అధికారులు స్పందించి త్వరగా యుద్ధ ప్రాతిపదికన ఏదో ఒకటి చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు
గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మనకి జరిగినా కూడా త్వరగా స్పందించారు. ఇప్పుడు అదే విధంగా కూడా త్వరగా అధికారులు స్పందించి జరిగితే మనకి జరగాలని కోరుకుంటున్నాను. అధికారులకు ఎంతో మందికి ఎన్నో చెప్పాము, చెప్పినా కానీ పట్టించుకోకపోవటం వల్ల ఇలా బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. ఈ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళ మొత్తానికి మార్గం ఇదే కాబట్టి ఈ ప్రయాణికులు వీళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దానికి తోడు క్రిస్మస్ అనేది దగ్గర ఉంది కాబట్టి, ఇక 4 days 5 days లో ఉంది కాబట్టి వచ్చేసి అంటే పక్కన ఉన్న ఊర్లో వాళ్ళు మొత్తం ఏదైనా బట్టలు కానీ లేకపోతే నిత్యావసర సరుకులు కానీ ఇట్లాంటివన్నీ తెచ్చుకోవడానికి ఎటు వెళ్ళటానికి మార్గం అనేది లేకుండా పోయింది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి తొందరగా కొంచెం ముందుగానే ఈ బ్రిడ్జిని నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారండి. నేను రాత్రి అనుకున్నా తెలుసా, రాత్రికే వచ్చింది. డైలీ సత్తెనపల్లి తిరగాల. మందు కట్టి ఓడిపోయింది అంటుంది. నేను మళ్ళీ వచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ పడిపోద్ది. వస్తాం అన్న, అది 2 పక్కల పట్టుకుంటేనే వెళ్ళిద్ది అన్న, చక్కగా తీసుకోవచ్చు.